నమస్తే. నేను మీ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది చాలా దురద పెట్టేసి అసలు చాలా చిరాకు తెప్పించే స్కిన్ డిసీజెస్లో, చర్మ వ్యాధుల్లో అతి ముఖ్యమైనది, అతి ఎక్కువ బాధ పెట్టేది తామర. సో ఎగ్జిమా అంటాం. సో ఈ తామర నుంచి చాలామంది ఏంటంటే స్టెరాయిడ్ క్రీమ్ వాడతారు. ఓకే, మా ఇంగ్లీష్ మెడిసిన్స్లో అవే ఉన్నాయి, మేము అదే ఇదివరకు పనిచేస్తుందని పెట్టేవాళ్ళం. కానీ మన ఆయుర్వేదిక్, మన రూట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. సో నిజంగా ఉన్నాయా ఆయుర్వేదిక్ దీంట్లో ఉన్నాయా అంటే, చాలామంది స్టెరాయిడ్స్ క్రీమ్స్ వాడతారు, లోషన్స్ వాడతారు, ట్యాబ్లెట్స్ వాడతారు, తగ్గినట్టే ఉంటుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. చాలా సంవత్సరాలు దాంతో బాధపడి ఒళ్ళు మొత్తం పాడైపోయి దాంతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. సో ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా దానికి క్యూర్ అనేది ఉంది. అది ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా మనం తెలుసుకుందాం. మీలో అంటే ఈ మొక్కల గురించి తెలిసే వాళ్ళు తంటేపు మొక్క అని ఉంటుంది. ఒకవేళ ఆ మొక్క ఎవరికైనా తెలిస్తే, దొరికితే కనుక దాని గింజలు ఉంటాయి. సో దాన్ని నూరి మనం స్కిన్కి అప్లై చేసామే అనుకోండి, ఆ దురద, ఆ మంట అదంతా తగ్గుతూ ఈ తామర నుంచి కూడా మనకి ఎగ్జిమా అది కూడా బయటపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఒకవేళ అది తెలియదు అని అనుకుందాం, ఏం చేయొచ్చు? దానికి ఆల్టర్నేట్ ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. ఇంట్లోనే హోమ్ రెమెడీగా ఏం చేయొచ్చు అంటే, కలోంజీ సీడ్స్ అంటారండి. నల్ల జీలకర్ర చిన్న గింజల్లా ఉంటాయి. మీరు డిపార్ట్మెంట్ స్టోర్స్లో వెళ్తే అడిగితే ఇస్తారు. సో అది తీసుకొని వచ్చి మిక్సీలో పౌడర్ చేయండి, బాగా మెత్తగా గ్రైండ్ చేయండి, బాగా పౌడర్లా, పొడిలా. దాన్ని మీరు ఒక చెంచా తీసుకొని మంచి కొబ్బరి నూనె, అంటే మళ్ళీ ఈ బాటిల్స్లో అమ్మే ఈ ఇదేంటది కమర్షియల్, అంటే నేను ఆ బ్రాండ్ పేరు చెప్పట్లేదు, కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కమర్షియల్ కోకోనట్ ఆయిల్ కొనుక్కొని అది కాదు, గానుగులో ఆడించింది కానీ, లేదా నూనె షాపులో అమ్ముతారు కదా, అది తెచ్చుకోండి. ఆ కొబ్బరి నూనెలో ఈ కలోంజీ పౌడర్, అది నల్ల జీలకర్ర పౌడర్ అనేది మీరు మిక్స్ చేసి, దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసి, మీరు ఎక్కడెక్కడైతే ఆ ఇబ్బంది ఉందో దానికి మీరు అప్లై చేస్తే, అక్కడ వచ్చిన ఆ దురద అవ్వచ్చు, లేకపోతే ఆ చిరాకు, ఇచ్చింగ్, ఇరిటేషను, తర్వాత అక్కడ ఉండే కొంచెం స్వెల్లింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా తగ్గుతుంది. అలానే దీనికి అది మంచి మందుగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏం చేయాలనంటే, స్కిన్ డిసీజెస్ ఏదొచ్చినా, గజ్జ అవ్వచ్చు, తామర అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇలాంటి దురద పెట్టే ఏవైనా ఉన్నాయనుకోండి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా, అలాంటప్పుడు మీరు వాడుకోవాల్సింది ఇంకొక అమోఘమైనది ఒకటి ఉంది. అదేంటి అంటే ఉప్పు పటిక, ఇంగ్లీష్లో యాలమ్ స్టోన్ అంటాం. మీకు మార్కెట్లో దొరుకుతుంది, దిష్టికి అది కూడా కడుతుంటాం కదా అలా. సో ఉప్పు పటిక తెచ్చుకొని రాత్రిపూట ఒక జగ్గు నీటిలో మీరు నానబెట్టేసేయండి. నానబెట్టేస్తే ఉదయం లేచేసరికి వాటర్లో కొంచెం అది కలుస్తుంది. అంత త్వరగా కరిగిపోదు. ఇంత చిన్న మొక్క తీసుకుని మీకు చాలా రోజులు వస్తుంది. సో ఆ వాటర్తో మీకు ఎక్కడెక్కడైతే దురద ఉందో, ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాంతో ముందు కడగండి. కడిగి ఈ ఉప్పు పటికను కూడా ఒక్కసారి అలా తాకించినట్టుగా అలా టచ్ చేసి పక్కన పెట్టాడు. సోపు రుద్దినట్టు అలా రుద్దొద్దు, తోలు లేచిపోతుంది. సో జస్ట్ అలా తాకించి పక్కన పెట్టేస్తాం. మళ్ళీ మార్నింగ్ నానబెడతాం, మళ్ళీ నైట్ పడుకునే ముందు సేమ్ ఇదే రొటీన్ మీరు చేయాల్సి ఉంటుంది. అదే వాటర్తో కడుగుతాము, అలానే ఉప్పు పటికి ఇచ్చేస్తాం. తర్వాత ఉదయం మీరు స్నానం చేసేసుకోవచ్చు. ఇది కంపల్సరీ చేసి తీరాలండి. అయితే ఇది పిత్త దోషానికి సంబంధించింది. సో పిత్త ప్రకృతి ఎక్కువ ఉంటే కనుక, బాడీలో ఓవర్ హీట్ ఎక్కువ ఉంటే కనుక అప్పుడు వస్తుంది. అయితే మరి ఏం చేయాలి? బయట నుంచే అందరూ రాసేసుకుంటే తగ్గిపోతుందంటే కాదు. ఈ లోషన్స్, ఈ క్రీమ్స్ బయట నుంచి రాసుకొని ఎందుకు తగ్గట్లేదు అని అంటే, దానివల్ల ఉన్న రీజన్ ఇది. బాడీలో ఉన్న కండిషన్ని, బాడీలో ఉన్న దోషాన్ని ముందు క్లియర్ చేసుకోవాలి. సరే, పిత్తా దోషాన్ని మనం క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయొచ్చు అని అంటే, వాటర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం మొదలుపెట్టండి. అంటే గ్రేప్స్ కానీ, వాటర్ మిలన్ కానీ, ఆరెంజెస్ కానీ, నారింజ, తర్వాత పీచెస్ అని ఉంటాయి అవి కానీ, ఇవన్నీ తీసుకోండి. తర్వాత మనకి వాటర్ కంటెంట్ ఉండేది కీరా దోసకాయ ముక్కలు, మధ్యాహ్నం భోజనంతో ఒక కప్పు తీసుకోవచ్చు, లేదా ఉదయం కూడా తీసుకోవచ్చు. ఈ వాటర్ కంటెంట్ ఉండేవి ఎక్కువ తీసుకోవడం చేయాలి. అలానే డయాబెటీస్, షుగర్ లేదు అని అనుకుంటే కనుక వాళ్ళు పటిక బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి, డయాబెటీస్ ఉన్నా లేకపోయినా పంచదార మాత్రం వాడద్దు. చాలామందికి తెలియదు ఏంటంటే, పంచదార వల్ల బాడీలో ఎసిడిటీ పెరుగుతుంది. టీ తాగుతారు, ఆ టీ కూడా మనకి ఎసిడిటీ పెంచుతుంది. తర్వాత పంచదార ఎసిడిటీ పెంచుతుంది. ఈ రెండు కలుపుతున్నారు. సో మీ గ్యాస్ట్రిక్ సమస్య ఎలా తగ్గుతుంది? ఆ పరగడుపులు మాత్రలు వాడేసి గుడ్ బ్యాక్టీరియాని మొత్తం అంతా చంపేసుకొని తర్వాత క్యాన్సర్కి దారితీస్తుంది. అదన్నా కూడా ఆ పరగడుపులు వాడే ఆ యాంటాసిడ్ మాత్రల వల్లే. సో దయించి దాని నుంచి బయటపడడానికి ట్రై చేద్దాం. సో ఆ టీ అవి మానేమని అనట్లే, అట్లీస్ట్ పటిక బెల్లం మనం తీసుకుంటే కనుక మనకి హెల్ప్ఫుల్. లేదు అంటే పటిక బెల్లం క్రిస్టల్స్లో వస్తాయి, చక్కగా చాక్లెట్లా మనం కొరికి కూడా తినొచ్చు, అది కూడా మంచి చలవ. సబ్జా గింజలు వాడుకోండి. గోండ్ కటోరా అని అంటాం.
మీకు క్రిస్టల్స్లా దొరుకుతుంది. అది తెచ్చి మనం ఒక చిన్న క్రిస్టల్ని మనం వాటర్లో నానబెట్టేస్తే రాత్రంతా కొంచెం అది అలా ఉబ్బి చిన్న పేస్ట్లా అవుతుంది. దాన్ని డైరెక్ట్గా మీరు ఒక చెంచా మధ్యాహ్నం భోజనం యొక్క మజ్జిగలో కలిపి తీసుకున్నా మంచి చలవే. లేదా డైరెక్ట్గా గోండు కట్టుగా మీరు తీసుకున్నా ఈ ఎగ్జిమాకి తామరకి ఏదైతే ఇరిటేషను ఆ ఇన్ఫ్లమేషన్ అదంతా ఉంది కదా, దాని నుంచి కూడా మంచి చలవగా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఖచ్చితంగా మీ ఫుడ్లో మెయింటైన్ చేయాలి. స్పైసీ ఫుడ్ అదంతా కూడా కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. గార్లిక్ తర్వాత వెల్లుల్లిపాయ అది కూడా మీరు కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ బాడీలో ఎప్పుడైనా ఇలాంటి స్కిన్ డిసీజెస్, ర్యాషెస్, ఎలర్జీస్ వచ్చాయనుకోండి, పులుపు అనేది ఖచ్చితంగా మానేయాలి, తగ్గించి తీరాలి. అలాగే డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు, పెరుగు, పన్నీరు, నెయ్యి ఇవన్నీ కూడా ఇంటర్నల్గా తీసుకోవడం ఖచ్చితంగా ఆపేయాలి. కానీ ఎక్స్టర్నల్గా నెయ్యి వాడుకోవచ్చు. మీరు మంచి నెయ్యిని లేదా మంచి బటర్ని ఆ వెన్నని తీసుకొని మీరు దీనికి అప్లై చేసినా కూడా మీకు అక్కడ చాలా సూతింగ్, చాలా చాలా చల్లగా అనిపించి మంచిగా బాగుంటుంది కూడా. మీకు స్కిన్కి కూడా అది చాలా బాగా రెజ్యూనేట్ అవుతుంది. స్కిన్కి కూడా న్యూట్రియంట్స్, పోషకాలన్నీ అందేలా చేస్తుంది. సో ఇది వాడచ్చు. ఇకపోతే 3 దోషాలు అంటే వాతం అవ్వచ్చు, పిత్తం అవ్వచ్చు, కఫ అవ్వచ్చు, లేదా మిక్స్డ్ కూడా ఉంటాయి. సో ఇలాంటి దోషాలు ఏమున్నా కానీ దాని నుంచి మనకి బ్యాలెన్స్ చేసే అమోఘమైన మనకి ఒక హెర్బ్ ఉంది, అదే త్రిఫల చూర్ణం. సో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ నుంచి తయారు చేస్తారు. అయితే దీంట్లో కొన్ని అంటే మనకేమంటారు, కొన్ని మోతాదులు కొంచెం అటు ఇటు చేయడం ద్వారా డిఫరెంట్ డిసీజెస్కి పనిచేస్తుంది. అంటే మలబద్ధకం కంటే ఒకటిలాగా ఉంటుంది, స్కిన్ డిసీజెస్కి ఒకలా. ఈ వాత, పిత్త, కఫ దోషాన్ని మనం బ్యాలెన్స్ చేసేది ఏదైనా త్రిఫల చాలా బాగా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా మీరు త్రిఫల చూర్ణాన్ని కషాయంలాగా రాత్రిపూట భోజనం అయిపోయిన తర్వాత ఒక చెంచా పొడి 2 గ్లాసుల నీటిలో మరగబెడతాం. మరిగించి ఒక గ్లాస్కి వచ్చేదాకా కషాయంలా చేస్తాం. చేసి తాగాలి. తాగితే కనుక మీ బాడీలో అంటే స్కిన్ గ్లోయే కాదు, మీ బాడీలో ఇతరత్రా ఇంకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా దాని నుంచి కూడా బయట పడేసే అమోఘమైన శక్తి దీనికి ఉంది. సో అది చేయండి. అలానే చాలామందికి ఇరిటేషన్ అది కూడా మాట్లాడుకున్నాం కదా. ఇంకొక అంటే ఇంట్లో చేసుకున్న ఒక హోమ్ రెమెడీ ఆర్ ఇంట్లో అప్లై చేసుకోవడానికి ఒక ఎక్స్టర్నల్గా అప్లై చేసే ఒక క్రీమ్ లాగా పనిచేసేది ఏంటి అని అంటే ఎక్స్టర్నల్ రొటీన్ అంటాం. బాతింగ్ రొటీన్ అంటే స్నానం చేసేటప్పుడు ఓట్ మీల్ బాత్ అంటే ఏం లేదండి, ఓట్స్ ఉన్నాయి కదా. సో ఓట్స్ తీసుకొని మీరు కొంచెం మోతాదు ఒక పావు కప్పు ఏదో తీసుకోండి, మిక్సీలో బాగా గ్రైండ్ చేయండి, చాలా బాగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి అది ఒక చెంచా పొడి తీసుకుంటారు, ఒక బకెట్ నీళ్ళు, మీ స్నానం చేసే బకెట్ నీళ్ళలో దాన్ని మిక్స్ చేయండి. ఆ ఒక్క చెంచా పొడి కరిగిపోవాలి. అంటే అది కిందకి తేలుతున్నట్టు, కిందకి పడుతున్నట్టు అట్లా కాక అందులో కరిగిపోవాలి వాటర్లో. అంత కరిగిపోతే మళ్ళీ ఇంకా గ్రైండ్ చేయండి. అలా కరిగేదాకా గ్రైండ్ చేశాక ఇంకా ఓకే కరిగిపోతుంది అన్నాక ఆ మొత్తం ఏదైతే ఓట్స్ ఉన్నాయో దాన్ని మీరు స్నానం చేసే నీటిలో కలిపేసుకొని దాంతో మీరు స్నానం చేయండి. సో మీ స్కిన్కి చాలా సూతింగ్ ఎఫెక్ట్, ఈ ఇచ్చింగ్ అదంతా తగ్గుతుంది. అలానే కొంతమందికి ఎలర్జీ కూడా వచ్చేసి ఈ దద్దులు రావడం అట్లా ఉంటుంది కదా. అలా ఒకవేళ ఇందులో ఈ తామరలో అట్లా ఉన్నా కూడా మీరు ఒక పరగడుపున ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దంచి ఒక చెంచా పసుపు కలపండి, మంచి పసుపు తీసుకోండి, కలిపి కషాయంలా చేసుకొని తాగితే మీరు యాంటీ హిస్టమైన్గా పనిచేస్తుంది. అంటే మీరు బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు ఈ సెట్రిజిన్లు, లేవో సెట్రిజిన్లు వాడేస్తున్నారు కదా, మీ అనారోగ్యాలు పాడు చేసుకున్నారు కదా. అలా కాకుండా దేవుడు మనకు మంచి ఫార్ములా ఇచ్చారనమాట. సో అదే ఈ అల్లము, అలానే పసుపు. సో ఇది కంపల్సరీ వాడితే పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఈజీగా ఈ స్కిన్ డిసీజెస్ నుంచి, స్కిన్ ఇరిటేషను, ఈ దురద వాటి నుంచి బయటపడవచ్చు. సో ఇది మీకు తెలిసిన అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.